డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు హెచ్ఐవి ఉంది, కానీ నా ఆరోగ్యంలో ఏమీ తేడా లేదు. ఒక అమ్మాయి తాలూకు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వడానికి ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. నాకు హెచ్ఐవి ఉందని వాళ్ళకి చెప్పాను, అయినా పర్వాలేదు అంటున్నారు. ఆ అమ్మాయి కూడా నేనంటే ఎంతో ఇష్టం అంటోంది. నన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. వాళ్ళకి హెచ్ఐవి గురించి తెలియకపోవడమా లేక నా మీద అంత ఇష్టమో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అమ్మాయికి హెచ్ఐవి గురించి తెలియకపోవచ్చు, వాళ్ళ పేరెంట్స్కి హెచ్ఐవి గురించి తెలియకపోవడం కొంత కారణం కావచ్చు అండి. జనరల్గా హెచ్ఐవి ఈ రోజుల్లో భయం వల్ల కొంతమంది ముందుకు రావడం లేదు. కానీ ఒకటి మా చెబుతున్నాను, హెచ్ఐవి ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు. ఇప్పుడు ఆవిడకి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, అమ్మాయికి హెచ్ఐవి లేకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకోవచ్చు. మరి ముందు చేయాల్సినంటే ఈయన మందులు వాడుతూ ఉంటే మాత్రం మందులు మళ్ళీ సంవత్సర కాలంలోనే హెచ్ఐవి వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతుంది, కనబడకుండా పోతాయి. ఎప్పుడు అన్డిటెక్టబుల్ వెళ్ళిపోతుందో ఇన్ఫెక్టివిటీ రెండో వాళ్ళకి వ్యాధి కలిగించే స్థితి లేకుండా పోతుంది. అలాగే ఈ రోజుల్లో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. అంటే వ్యాధి రాకుండా, రెండో వాళ్ళకి రాకుండా, వ్యాధి రాకుండా మందులు వాడుకోవడం. హెచ్ఐవి ఉన్నవాళ్ళు 3 రకాల మందులు వాడుతుంటే, ఎయిడ్స్ మందులు, వీళ్ళు 2 రకాల మందులు వాడతారు. టెన్ఫెవర్ లామిడిన్ కానీ, టెన్ఫెవర్ ఎంటెస్పిన్ కానీ మందులు 2 రకాల మందులు వాడుకుంటారు. వాడుకుంటూ ఉంటే వాళ్ళకున్న ఆ జబ్బు వీళ్ళకి రాదు. అయితే బెస్ట్ మెథడ్ ఏంటంటే, కరెక్ట్ ఏంటంటే, పెళ్లి చేసిన వాళ్ళు ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మందులు వాడుతూ వైరల్ లోడ్ టోటల్గా కనబడకుండా పోయే స్థితి తీసుకురావాలండి. అన్డిటెక్టబుల్ లెవెల్ అంటాం. 1 ఇయర్లో వచ్చేస్తుంది సాధారణంగా. 1 ఇయర్లోనే అన్డిటెక్టబుల్ చేసేసరికి కనబడవు. అలా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్గా ఆవిడ మందులు వాడుతుంటే జబ్బు రాదు. ఈ విషయంలో ఆఫ్రికాలో ఎన్నో స్టడీస్ జరిగాయండి. చేస్తే 99% to 100% నో ఇన్ఫెక్షన్, హెచ్ఐవి లేదు. వాళ్ళు కండోమ్ కూడా వేసుకోవాలి. ఆఫ్రికాలో అయితే నో కండోమ్ లేకుండా చేసిన స్టడీస్లో 99% పీపుల్లో లేదా 100% కేసుల్లో ఎక్కడ జబ్బు రాలేదు. కారణం అంటే అతనికి ఇన్ఫెక్టివ్ లేదు, అసలు వైరస్ కనిపించట్లా, ఎక్కడో దాక్కున్నాయి కొద్దిపాటివి, అవి వీరిలో ఉంటలే, ఎక్కడ ఉండలేదు అన్నమాట. అంత లేకుండా పోతున్నాయి కనబడకుండా. కానీ మందులు వాడకపోతే లేదా మందులకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ డెవలప్ రావచ్చు, వేరే విషయం. అందుకే రెగ్యులర్గా మాత్రం అది వారికి 6 నెలలకు ఒకసారైనా హెచ్ఐవి వైరల్ లోడ్ చేయించుకోవాలి, CD4 కూడా చేయించుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, 6 సూత్రాలు పాటించాలి. అలా ఉన్నట్లయితే రెండు వాళ్ళకి ఏముండదు, అంతే చక్కగా ఉంటుంది. ఆవిడ పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు. కానీ మన సమాజంలో ఇంకా హెచ్ఐవి అంటే భయం ఉండబట్టి చేయట్లా. ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంది. కనుక ఆఫ్రికా ఉందనుకోండి, ఆఫ్రికాలో అంటే 30 to 70% మనుషులు జనాభాలో 30 నుంచి 70% పీపుల్కి హెచ్ఐవి ఉంది. అంచేత వాళ్ళకి ఇలాంటి ఇవన్నీ పట్టకుండా పోయి, ఒక షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఒక బీపీ ఉన్నవాళ్ళు బీపీ పెళ్లి చేసుకున్నారు, ఒక థైరాయిడ్ పెళ్లి చేసుకున్నారు. ఎలా చేసుకున్నారో అక్కడ కూడా అలాగే చేసుకుంటున్నారు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ టెక్నిక్ వచ్చిన తర్వాత రెండో వాళ్ళకి వ్యాధి రాకుండా వ్యాధి సంక్రమణ చెక్ పెట్టడం జరిగింది. అంతే దాని గురించి భయం అవసరం లేదు. ఈవిడ పెళ్లి చేసుకోవచ్చు, కానీ చెప్పి చేసుకోవాలి. చెప్పి మాత్రం నువ్వు కూడా మందులు వాడాలి అని చెప్పి చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. పిల్లలు పుట్టినా ఏం లేకుండా ఉంటుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.